లేడు 2 days అయినా చేయలేడు. అప్పుడు అంటున్నాడు ఇదేదో నాకు ముందు తెలిసిన అయిపోతుండే, ముందే వాడేసేటోడిని. నేను 4 నెలల నుంచి టార్చర్ పెట్టిండు, రోజు పొద్దున్న సాయంత్రం కాల్ చేసి, ఇప్పుడు చూడు కాల్ కూడా చేయట్లా అన్నాడు. అని 1 month అయినా చేయలేదు. వీనికి ఊరికే డౌట్ వస్తుంది కదా, అరే ఎందుకు చేయట్లేదు అని ఒకసారి లాగిన్ అయిపోయి చూసినాడు. చూస్తే వీడు ఎప్పుడైతే ఆ డైలాగ్ చెప్పినా 4-5 days లో రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. నాకు ఆయన కాల్ చేయాలి కదా, ఇట్లా ప్రాసెస్ అయింది అని. డబ్బులు చేయలేడు. అంటే వీడు ఇమ్మీడియట్ గా కాల్ చేస్తున్నాడు, ఆయన లేపట్లే. రివర్స్ ఇప్పుడు ఇంకెవరో డబ్బులు అయితే డబ్బులు ఇవ్వలేడు. ఆయన మాక్సిమం ఫోన్ లేపడు. లేపిండా హలో బ్రో అనగానే మనం వాయిస్ అర్థమవుతుంది కదా, అర్థమైనాక ఫోన్ కట్ చేస్తాడు. అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు అంటే వీడు చెప్పుకుంటున్నాడు, ఏమనరా హోప్ ఇస్ లైక్ ఎ సోప్, యూజ్ ఇట్ ఎవ్రీ డే, డోంట్ లూజ్ హోప్. అంటే వాడు ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకపోడా, ఎప్పుడైనా అట్లీస్ట్ ఫోన్ ఎత్తకపోడా వెయిట్ చేస్తున్నాడు. సబ్బు తీసిన గుర్తొస్తుంది హోప్ అని. డబ్బులు అయిపోతున్నాయి, హోప్ మాత్రం రావట్లేదు. అట్లనే ఉంది. మళ్ళీ ఇయర్ చేయవా మరి రిటర్న్ ఆయనకి? హోప్ ఇస్ లైక్ ఎ సోప్. డైలీ హోప్ ఉండాలి, దేని మీదనైనా హోప్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హోప్. సర్లేరా హోప్ తోనే ఉండు, కానీ అది ఎప్పటికైనా ఇవ్వబోతాడా, మనం దాంతో పార్టీ చేసుకోలేకపోతాం. హోప్ ఇస్ లైక్ ఏ సోప్.